హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శివం బాజీ మూవీ రివ్యూ తెలుగు. ఇక మూవీ స్టోరీ లాంటి విషయానికి వస్తే ఏం లేదు. ఒక చైనా, ఒక పాకిస్తాన్ వీళ్ళిద్దరు కలిసి టెర్రరిజం ప్లానింగ్ అయితే చేస్తూ ఉంటారు. మన భారతదేశం మీద అటాకింగ్ అయితే చేపిద్దామని అనుకుంటారు. అయితే అటాకింగ్ చెప్పారంటే భారతదేశంలో ఉన్న వాళ్ళ కొంతమంది హెల్పింగ్ అయితే కావాలి కదా. ఆ హెల్పింగ్ చేసేవాడు ఎవడో మన అశ్విన్ బాబుకి మెల్లగా తెలుస్తుంది. అది ఎప్పుడు సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్, అంటే ఇక్కడ కూడా బోరింగ్ కలిగించదు మనకు. మంచిగా లైన్గా ఇట్లా అంటే ఫస్ట్ హాఫ్ అలా తీసుకెళ్తారు. కానీ ఒకటి ఏమవుతుందంటే మన అశ్విన్ బాబుకి కళ్ళు దుబ్బుతాయి అన్నమాట. కళ్ళు పోతాయి. కళ్ళు పోయినాక ఆపరేషన్ అయితే చేస్తారు. ఆపరేషన్ చేసినాకనే అప్పటి నుంచి ఆట మొదలు పెట్టావా శివయ్య అట్లా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ కళ్ళు కుక్క కళ్ళు అనమాట. ఆ కుక్క కళ్ళు వల్ల ఆయన పరిస్థితి ఎలా ఉందో మీరు ఎలా ఎదుర్కొన్నారు సమస్యల్ని, లాస్ట్కి ఆ విలన్ని చంపాడా లేదా, ఇదే మూవీ స్టోరీ లేనమాట. ఇక లీడ్ రోల్స్ విషయానికి వస్తే కనుక హైపరాది, అశ్విన్ బాబు, బ్రహ్మాజీ, అంతే. ఇక వీళ్ళది ఇక మెయిన్ కొన్ని క్యాస్ట్ అయితే. హీరోయిన్ అయితే డీసెంట్, హీరోయిన్ అనవసరంగా పెట్టారు అనిపిస్తుంది. పెట్టినా ఏం పర్లేదులే, ఓకే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్లో కొంచెం క్యారెక్టర్కి న్యాయం చేసినట్టే అనిపిస్తుంది. ఇంకో మాట ఏంటంటే ఫస్ట్ హాఫ్లో అనవసరంగా అన్నెసరీ సీన్స్ అయితే పెట్టారేమో అనిపిస్తుంది. కానీ ఏం చేస్తుంది, కొన్ని సినిమాలు అలాగే ఉంటాయి. ఇంకో మాట ఏంటంటే లవ్ సీన్ అయితే దగ్గర ఆతాంట సీన్ పెట్టారు. అసలే నచ్చలేదు నాకైతే అలా పెట్టకూడదు అసలు. కానీ ఇవి పెట్టారు, అది అలాగే సాగిపోయింది. ఎందుకంటే 2 గంటల నిమిషాలు కాబట్టి మూవీ ఓకే బాగుంది. 2 గంటల 1 నిమిషం మూవీ ఉంటుంది కాబట్టి ఓకేనా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్. ఓకేనా. మనకైతే చాలా బాగా నచ్చింది.